చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఆయన ప్రతి విషయంలో కూడా ఎవరో చేసిన మేలుని, ఎవరో చేసిన మంచిని, ఎవరో అభివృద్ధి చేసుకున్న తన తలక గొప్పతనాన్ని అన్నింటికి నేనే కారణమని చెప్పుకునే ఒక రకమైన సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. దానికి కొన్ని విషయాలు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ గారు ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అంటారు. ఆయన కష్టపడి చదువుకొని ఆయన మేధస్సుని అంతా కూడా డెవలప్ చేసుకుని ఈరోజు అంతర్జాతీయ దిగ్గజం ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్, దానికి సీఈఓగా ఆయన స్వయం శక్తితో ఎదిగితే దానికి కారణం నేనే అంటారు. అలాగే వనజీవి రామయ్య గారు మొక్కలు నాటి ఆయనకు పద్మశ్రీ అవార్డు వస్తే దానికి వనజీవి రామయ్యకి మొక్కలు పెంచమని చెప్పింది నేనే. బ్యాడ్మింటన్ సింధు ఏదైతే ఒక బ్యాడ్మింటన్లో ఒక గోల్డ్ కొట్టినా దానికి ఏమైనా అవార్డు వచ్చినా బ్యాడ్మింటన్ సింధుకి నేనే చెప్పాను మీరు బ్యాడ్మింటన్ నేర్చుకోమని అని నిస్సిగ్గుగా చెప్తారు ఆయన ప్రతి విషయంలో కూడా. డ్వాక్రా సంఘాలు తెచ్చింది నేనే, హైదరాబాద్ కట్టింది నేనే, ఐటీ పరిచయం చేసింది నేనే. నిద్రమల జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఐటీని శంకుస్థాపన చేసి అప్పటి కార్యక్రమాలు ఈ దేశంలో హైదరాబాద్ కి ఐటీ పరిశ్రమ స్థాపించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న ముఖ్యమంత్రి నిద్రమల జనార్దన్ రెడ్డి గారు. ఈయనేదో ఐటీని నేనే ప్రవేశపెట్టానని చెప్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టు దానికి జీవం పోసింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనేమో పోలవరంకి జీవం పోస్తే పోలవరంకి నేనే ప్రాజెక్ట్ కట్టింది నేనే అంటాడు ఈయన. ప్రతి విషయంలో కూడా ఎవరో ఎదుటోడు చేసిన మంచిని తన ఖాతాలో వేసుకునే దౌర్భాగ్య దుస్థితి ఉన్నది. మొన్న చెప్తున్నారు ఆయన, గాంధీజీ గారు, అంబేద్కర్ గారు, మేము ముగ్గురమే ఒకే రకమైన కోవలకు చెందామని ఇతనే చెప్పించుకుంటున్నాడు. నాకేమర్థం అవట్లేదు. మహాత్మా గాంధీ గారు ఆయన జీవన శైలి ఏంటి, అది ఆయన జరిపిన సాధారణ జీవితం ఏంటి, అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పొందారు, ఎంత వివక్షలకు గురయ్యారు, ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఈ దేశానికి రాజ్యాంగం కల్పించారు, అలాంటి మహానుభావులతో పోల్చుకోవడానికి మీకు ఏమాత్రం కూడా సిగ్గుగా అనిపించట్లేదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఉంటున్న విలాసవంతమైన భవనం హైదరాబాద్ లో ఎన్ని వందల కోట్లు కట్టారు. మీరు చేస్తున్న రాజకీయం ఏ రకమైన రాజకీయం, దుర్మార్గమైన రాజకీయం, ప్రతిపక్షాలని గొంతును నిలిపేసి వారి అడ్డొస్తే వారందరినీ కూడా తొక్కుకుంటూ పోయే మనస్తత్వం ఉన్న మీరు గాంధీజీ గారిని, అంబేద్కర్ గారితో సరిపోల్చి మరి వారిని అవమానించడం ఎంతవరకు సబబని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని విషయాలు, ప్రతి విషయంలో కూడా ఆయన ఎవరికో జరిగిన మేలుని, ఎవరికో జరిగిన చెప్పినవి ఇలా చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు. డ్వాక్రా సంఘాల గురించి చెప్తాడు ఆయన, నేనే ప్రవేశపెట్టాను. అప్పటికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఏదైనా చెప్పుకోవడానికి మీరంటూ ఈ యొక్క దాదాపు ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇంకా 2029 పూర్తయితే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. నేను ఈ పథకం ద్వారా ఇన్ని ప్రజల జీవితాలు మెరుగుపరిచాను, ఇన్ని వీరి జీవితాల్లో వెలుగులు నింపాను, ఈ రకంగా మంచి చేశాను, దీనివల్ల వీరి కుటుంబం ఉన్నత స్థానంలోకి వెళ్ళిందని మీరు చెప్పుకోవడానికి మచ్చుకైనా ఒకటైనా ఉందండి చంద్రబాబు నాయుడు గారు? మీకు ఏమాత్రం ఇదిగా అనిపించట్లేదా? మీరు సిగ్గుపడాలనే ఆలోచన కూడా మీకు లేదా? మీరు చేయండి. మీకు అధికారం ప్రజలు ఇచ్చారని మీరు భావిస్తున్నారు కదా. ఏ రకంగా అధికారం వచ్చినా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. కాపీ టు పేస్ట్ ఏంటండి? ఎవరో చేసిన సంక్షేమ పథకాలు మీరు పెట్టుకొని దానికి మళ్ళీ మీ కొడుకు, మీరు రూపకర్తలు, సంస్కారవంతులు, సంస్కరణలు తెచ్చే గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవడం. ప్రజలు చెప్పుకోగలగాలి, ప్రజలు చేయాలా, ఇగో పలానా వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే, మా జీవితాలు ఇంత బాగున్నాయి, ఇంత మంచి జరిగింది. అలా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటారు, అలా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటారు, అలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటారు. ప్రతి కార్యక్రమం కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా వారి పరిపాలన అందించారు. గెలుపు ఓటములు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని, వ్యవస్థల్లో పెట్టుకుని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయాలు, వచ్చే విజయాలు కూడా ఎక్కువ కాలం మనవు. ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయులుగా నిలిచిపోయే నాయకులు కొంతమందే ఉంటారు. అందులో మీరు చోటు లేదు. అది ఒక ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానము ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే తండోపతండాలుగా జనాలు ఎందుకు వస్తున్నారు? ఆయన చేసిన మంచి ఇంకా బతికే ఉంది కాబట్టి, ప్రజలందరూ కూడా ఆయన కోరుకుంటున్నారు కాబట్టి. ఏమి మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏ ప్రోగ్రాంకి వెళ్తే ఎక్కడైనా వస్తున్నారా మీ దగ్గరికి? ఏ ప్రజలైనా మిమ్మల్ని వచ్చి కలవడానికైనా, వారి బాధలు చెప్పుకోవడానికైనా మీ దగ్గరికి వస్తున్నారా? అలాంటి పరిస్థితులు లేవు ఈ రాష్ట్రంలో.
మీరు ఆలోచన చేయమని అంటున్నాను. ప్రతిదీ కాడ ఎవరో చేసింది కాదు, మీకంటూ ఒక ఆలోచన ఉండి మీకంటూ ఒక ఆలోచనని మీరు ప్రజెంటేషన్ చేసినప్పుడు, మీరు మంచిగా దాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రజలు చెప్పుకుంటారు. మీరు చెప్పుకోవాల్సిన పని లేదు. కొడుకును ప్రమోషన్ చేయడానికి మీరు ఇంత నిస్సిగ్గుగా, ఇంత అబద్ధాలు, ఇంత ఈ రకంగా చేయడం అనేది మీకు, మీ అనుభవానికి, మీరు రాజకీయ జీవితం గడిపిన దానికి ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను.